ప్రతి మంచోడు చేసేటువంటి అతిపెద్ద తప్పేంటో తెలుసా? మిమ్మల్ని లెక్క చేయని వాళ్ళని కూడా మీరు ప్రేమించటం. అది మీ మంచి మనసు. అలాగే వాడు మిమ్మల్ని శత్రువులాగా చూస్తున్నాడు అంటే అది వాడి పిచ్చి మనసు. కానీ ఒకవేళ మీరు వాడిని ఎంత తగ్గి ప్రాధాయపడ్డా అవతల వ్యక్తి శత్రువుగా భావిస్తున్నాడు కాబట్టి ఏమనుకుంటాడో తెలుసా? చేతగాక ప్రాధాయపడుతున్నాడు అనుకుంటాడు. కానీ మీ ప్రేమని వాడు అర్థం చేసుకునే మనసు వాడి దగ్గర లేకుండా పోతుంది. ఒకవేళ మీ లక్ బాగుండి కనుక మీకు కారు, బిల్డింగు, ఆస్తులు, అంతస్తులు అన్ని మంచి లగ్జరీ లైఫ్ లో ఉన్నారనుకోండి, అప్పుడు కూడా వాడు మీ మీద ఏడుస్తాడు. ఎలాగో తెలుసా? ఎన్ని పాపాలు చేసి సంపాదించాడో అంటారు. అదే మీ ఆరోగ్యం, ఆస్తులు అన్ని పోగొట్టుకొని దిగజారిపోయి ఏడుస్తూ కూర్చున్నారనుకోండి, బాగా అయింది, చేసిన కర్మకి అనుభవిస్తున్నాడు అంటారు. మీరు ఎలా చేసినా మీ శత్రువుకి మీ మీద అలాంటి ఫీలింగే ఉంటది అనుకోండి. అలాంటి వాళ్ళని కూడా మంచిగా ప్రేమించే మనస్తత్వం మాత్రం మీ మంచి మనిషికే ఉంటది. ఒకవేళ ఆ శత్రువుకి కనుక రోగాలు వస్తే